కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలు ముగిశాయి. గెలుపొందిన విజేతలకు వైసీపీ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ 3 రోజులుగా హోరాహోరీగా సాగిన ఈ వాలీబాల్ పోటీల్లో మొట్టమొదటి బహుమతి గట్టిగా స్పీకర్స్ టీం గెలుపొందిగా వీరికి 40,000 రూపాయలు నగదు ట్రోఫీ, రెండవ బహుమతి చట్నాపల్లి స్పీకర్స్ టీం 30,000 నగదు, మూడో బహుమతి కర్నూలు స్టేడియం టీంకు 20,000 నగదు, నాలుగో బహుమతి రాయచూరు టీం 10,000 నగదును అందజేశారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాతర సందర్భంగా ఇలా పోటీలు నిర్వహించడం ఆనవాయితీ. ఇలాంటి క్రీడల వల్ల క్రీడాకారులు ప్రతిభ బయటపడుతుందన్నారు. క్రీడలను ప్రోత్సహించి మంచి మంచి నేషనల్ టీమ్స్కి ప్లేయర్ను పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు ఫుట్బాల్ అయితేనేమి, హాకీ అయితేనేమి ఇలాంటివి ప్లేయర్లను మన ఏరియా నుంచి తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ క్రీడలన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఫుట్బాల్ కూడా మా అబ్బాయి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈరోజు గెలిచిన గట్టు స్పైకర్స్కి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. పోయినసారి కూడా వీళ్ళే టోర్నమెంట్ విన్ అయ్యారు కాబట్టి ముందు ఇంకా టోర్నమెంట్లు ఎన్నో గెలవాలని మనం కోరుతూ